వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. దువ్వాడ హెచ్చరికతో ధర్మాన ప్రసాదరావు అలర్ట్ అయ్యారు. అసలు దువ్వాడ ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు, ధర్మాన ప్రసాదరావు ఏ విధంగా అలర్ట్ అయ్యారనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీలో కొంతమంది నాయకులు ఇటీవల యాక్టివ్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది ఆందోళనకు కూడా గురయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు కూడా కొంతమంది. అయితే కూటమి పార్టీలో అవకాశం లేని వారు సైలెంట్ అయిపోయారని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు వారంతా క్రియాశీలకంగా ఇక్కడ కార్యాచరణ అయితే రూపొందించుకుంటున్నారు. అటువంటి పరిస్థితులు అయితే ఎదురవుతున్నాయి. కొంతమంది యాక్టివ్ అయ్యారా అంటే మీ స్థానంలో కొత్త వారిని నియమించాలా, మీరు యాక్టివ్గా ఉంటారా, లేకపోతే మీ స్థానంలో కొత్త వారిని నియమించాలా అనేసరికి చాలామంది నేతలు అయితే యాక్టివ్ అవుతున్నారు. మళ్ళీ పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇదే పరిస్థితి అయితే ఎదురైంది. దీంతో ఆయన యాక్టివ్ కావడం జరిగింది. ప్రస్తుతం ఆయన కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశాలను ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. అయితే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నటువంటి ధర్మాన అకస్మాత్తుగా మాట్లాడడం వెనుక దువ్వాడ శ్రీనివాస్ ఉన్నట్టు ఒక ప్రచారం అయితే నడుస్తుంది. తాను మౌనంగా ఉంటే దువ్వాడ శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డికి మరింత దగ్గరగా మారి పార్టీలో కీలకమైనటువంటి నాయకుడిగా మారేటువంటి అవకాశం ఉందని, ఆ బెంగతోనే ధర్మాన వైసీపీలో యాక్టివ్ అయినట్టుగా కూడా ఒక ప్రచారం అయితే నడుస్తుంది. మరి సీనియర్ లీడర్ అయినటువంటి ధర్మాన ప్రసాదరావు సీనియర్ మోస్ట్ లీడర్గా ఉన్నాడు కాబట్టి రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతోనే మరింత ఎదిగారని కూడా చెప్పుకోవచ్చు. 1989లో తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టి మంత్రి అయ్యారు కూడా. 2004 నుంచి 2014 వరకు కూడా సుదీర్ఘ కాలం మంత్రిగా కూడా పనిచేశారు. అంతేకాకుండా 2019లో జరిగినటువంటి వైసీపీ తరఫున 2 ఏళ్లుగా మంత్రిగా కూడా కొనసాగారు. కాంగ్రెస్ రాజకీయాలకు ఆయనకు ఎనలేని ఆసక్తి. తప్పనిసరిగా ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేశారే తప్ప జగన్మోహన్ రెడ్డి విషయంలో అంతగా సానుకూలత ఆయనకు ఎప్పుడు కూడా లేదు. అంతేకాకుండా ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ధర్మాన సైలెంట్గా ఉంటే ప్రత్యర్థి వర్గం బలపడడం ఖాయమని, అందుకే ధర్మాన ప్రసాదరావు యాక్టివ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ దువ్వాడ సంచలనమైనటువంటి ఆరోపణలు కూడా చేశారు. ఇవి ఏంటి అని కనుక మనం చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పైన వైసీపీ హైకమాండ్ అయితే సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన కుటుంబ కారణాల రీత్యా ఆయన పైన వేటు వేయడం జరిగింది. అయితే తన పైన సస్పెన్షన్ వెనుక ధర్మాన సోదరుల హస్తం ఉందని, అంతేకాకుండా కింజవరపు కుటుంబంలో ఒప్పందం ఉందనేసి కూడా ఒక మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగానే జిల్లా రాజకీయాల్లో వారి కుటుంబాల కనుసన్నల్లోనే నడుస్తున్నాయని ఒక సంచలనమైనటువంటి ఆరోపణలు కూడా చేశారు. ఆ 2 కుటుంబాలు కలిపి జిల్లాలో ఇతర సామాజిక వర్గాలను తొక్కి పెడుతున్నాయని కూడా చెప్తున్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ ప్రధానంగా ధర్మాన ప్రసాదరావు పైనే విరుచుకుపడతారు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందని జగన్మోహన్ రెడ్డిని దేవుడిగా పోల్చారు. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక వైసీపీ పెద్దలు ఉన్నారనే అనుమానం కూడా ధర్మాన ప్రసాదరావులో పెరిగిపోయింది. మరోవైపు కూటమి పార్టీలో చేరే పరిస్థితి లేదు. ఇంకో కుమారుడు రాజకీయ భవిష్యత్తు ఇక్కడ సెట్ కాలేదు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ కావాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన కూడా విరుచుకుపడుతున్నారు. మొత్తానికి ఇక్కడ దువ్వాడ హెచ్చరికలు ధర్మాన ప్రసాదరావు బాగానే పనిచేశాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అసలు మీరేమనుకుంటున్నారు? దువ్వాడ ప్రాబల్యం పెరిగిపోయి ధర్మాన ప్రాబల్యం తగ్గిపోతుందనే ఒక ఉద్దేశంతోనే ఆయన యాక్టివ్ అయ్యారా అనేది దానికి సంబంధించి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.